చాలా మందికి అల్పాహారంలో టీతో చపాతీ తినడం రోజువారీ అలవాటు. ఉదయాన్నే వేడి టీతో 2 చపాతీలు తినడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇది అప్పటికప్పుడు ఆకలి తీర్చిన దీర్ఘకాలంలో అనారోగ్యానికి అనేక రకాల సమస్యలను తెస్తుంది. ముఖ్యంగా టీ, చపాతీ కలయిక శరీరంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. టీలో ఉండే ప్రధాన పదార్థం టానిన్. ఇది ఒక రకమైన రసాయనం. ఇది ప్రోటీన్లతో కలిసినప్పుడు శరీరానికి అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఈ టానిన్ల ప్రభావంతో ప్రోటీన్ జీర్ణక్రియ సగటున 38% వరకు తగ్గిపోతుంది. దీంతో శరీరానికి కావలసిన శక్తి, పోషకాలు అందకుండా పోతాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ మహిళలు, పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఇది తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. టీతో చపాతీ తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సంబంధ సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. శరీరంలో ఇనుము గ్రహించడానికి కూడా టానిన్ అడ్డుకుంటుంది. దీనివల్ల రక్తహీనత ఏర్పడే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయం శరీరం డీహైడ్రేటెడ్ స్థితిలో ఉండే సమయం. ఆ సమయంలో టీ తీసుకోవడం వల్ల మలబద్ధకం, నీటి లోపం వంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి. కాబట్టి అల్పాహారానికి టీతో పాటు చపాతీ కాకుండా పోషక పదార్థాలైన తాజా పళ్ళు, పాల ద్రవ్యాలు, ప్రోటీన్ రిచ్ ఆహారం తీసుకోవడం మంచిది. టీ తాగాలనుకున్నా అది భోజనానికి కనీసం అరగంట గ్యాప్ లో తీసుకోవడం మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మార్చుకోవాల్సిందే. లేదంటే రేణిపోని రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.